హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము కూడా బాగున్నాం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే కొంచెం సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకోవాలనిపించింది. వేసవికాలంగా అండి, కొంచెం చేసుకుందామని ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఇదిగో సేమియాలు నెయ్యితో వేపుకున్నాను. అక్కడ సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. ఇది కప్పులో జీడిపప్పులు తీసుకున్నాను కొన్ని. ఇక్కడ 2 యాలక్కాయలను బెల్లం తీసుకున్నాను అనమాట. నేనైతే బెల్లంతో చేసుకుంటానండి. బెల్లంతో చేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది అనమాట. పాల తలికల టేస్ట్ వచ్చిద్ది అనమాట. ఇక్కడితో పాలు పోసుకొని 2 యాలక్కాయలు నలగొట్టి వేసుకున్నాను. అయితే నేను ఎక్కువ శాతం పాలు పోసుకొని 2.5 వంతులు పాలు పోసుకుంటాను, 1 వంతే నీళ్ళు పోస్తానండి. అయితే ఇక్కడ పాలు గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా దీంట్లో పోసేసుకున్నాను అనమాట. సగ్గుబియ్యం అప్పటికే చాలా నానిపోయి ఉన్నాయి. ఇక అవి తొందరగానే ఉడికేసేసినాయి అనమాట. బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను అనమాట. అట్ట ఈ సగ్గుబియ్యం ఉడకంగానే ఇక వేయించుకొని పెట్టుకున్న ఈ సేమియాను కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా బెల్లం కూడా ఆ విధంగా చక్కగా తొందరగా ఇక దాన్ని నలగొట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా తురిమి పెట్టుకుంటే మనం ఇదంతా ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో బెల్లం వేసుకుంటే చక్కగా దాంట్లో ఊరుకునే కలిసిపోయిద్ది అనమాట. ఇక్కడ పాలు అవి ఉడుకుతున్నాయి అనమాట. ఇక్కడ దాన్ని గరిటతో దాన్ని ఆ విధంగా తిప్పుతున్నాను అనమాట. అయితే ఈలోపు ఈ జీడిపప్పులు కూడా పెట్టుకున్నాను. తురుముకున్న బెల్లాన్ని కూడా తురిమి అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇక ఇవి ఉడికినాయి, చక్కగా ఉడికిపోయినాయి అనమాట. సగ్గుబియ్యం సేమియా ఉడికిపోయినాయి. తురుము పెట్టుకున్న బెల్లం కూడా వేసుకున్నాను అనమాట. అక్కడ వేసుకుంటున్నాను. అయితే ఇక తర్వాత అది వేసుకున్న తర్వాత అదే శుభ్రంగా చక్కగా అదంతా కలుపుకున్నాను. ఆ విధంగా కలుపుకున్న తర్వాత నేను బెల్లం సేమియా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని అప్పుడు బెల్లం వేసుకుంటానండి. ఆ విధంగా అప్పుడు పాలు ఎరిగిపోకుండా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక బెల్లం అది వేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని శుభ్రంగా కలిపేసేసుకొని తర్వాత ఇక దాంట్లో లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటాను. దానిలో నెయ్యి వేసుకొని ఆ విధంగా ఇక దాన్ని కలుపుకుంటాను అనమాట. వేయించుకున్న జీడిపప్పులు కూడా పైన కొంచెం వేసుకుంటాను అనమాట. అది చాలా టేస్టీగా ఉంటుందండి. పాల తలికలాగే ఉంటుంది అనమాట. అంత రుచిగా ఉంటుందండి. సరేనండి, నచ్చితే మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. సరే, బాయ్ అండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, బాయ్ అండి.